అందువల్ల సర్వమంగళ అంటే ఆవిడ అలా ప్రార్థన చేస్తుంది, మరెవరు అలా ప్రార్థన చేసుకుంటారు. సర్వమంగళ అంటే అమ్మవారు తన పాదాలను ఆశ్రయించినటువంటి వారందరికీ సర్వమంగళాలను ప్రసాదించేటువంటి సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అమ్మవారి పేరు శ్రీమాత. ఆమె అటువంటి భక్త సులభ ప్రసన్న అమ్మవారు రాజరాజేశ్వరి దేవి పార్వతి అమ్మవారు ఆయనలో సగభాగం ఉంటుంది. వాళ్ళిద్దరినీ పార్వతీ పరమేశ్వరుని అర్చించినటువంటి వారికి అసలు ఈ సృష్టిలో దొరకనిది, లభించనిది, ప్రాప్తం కానటువంటిది ఏది ఉండదు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల కృప ఈ రోజున మనందరికీ కూడా దండిగా పుష్టిగా తుష్టిగా ప్రసాదించగలిగే పార్వతీ పరమేశ్వరులు ఆ శివ మహాపురాణ సత్కథ త్రిపురాసుర సంహార కథ. ఏ పరమేశ్వరుని ఆశ్రయించి వరాలను పొంది త్రిపురములు అనే సృష్టికి ప్రతి సృష్టి చేయించుకుని విర్రవీగారు, ధర్మాన్ని మర్చిపోతే ఏ చేతితో అయితే అభయించాడు ఈశ్వరుడు ఆ చేతులతో వాళ్ళని సర్వనాశనం చేసేసాడు. దేవుడు మనం అడిగిన వరాలన్నీ ఇచ్చాడు కదా, దుర్వినియోగం చేశాము అని అంటే ఆ చేతితో అవన్నీ కూడా లాగేసుకుంటాట. ఇవ్వడం ఈశ్వరుడు వంతు, ఎవరికైనా ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. కానీ అది నిలబెట్టడం అనేటువంటి డ్యూటీ ఆయన తీసుకోలేదు ఈశ్వరుడు. వరం ఇవ్వడం వరకు సరే పరమేశ్వరుడు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది విష్ణుమూర్తి యొక్క కృప మీద ఉంటుంది. ఆయన ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన ఎవరికి ఉంచాలో వాడికి మాత్రమే ఉంచి అక్కర్లేని వాడికి లాగి పడేస్తూ ఉంటాడు విష్ణుమూర్తి. స్థితి కాలం ఆయన ముందువల్ల ఎవరికి కావాలంటే ఆయనకి ఇచ్చేస్తూ ఉంటాడు. లోన్లని గ్రాంటెడ్ అని ఈశ్వరుడు. కానీ ఎవరి దగ్గర రికవరీ ఎలా చేయాలో చేసేటువంటిది విష్ణుమూర్తి గారి యొక్క డ్యూటీ అనమాట. ఆ కారణం చేత శివ కేశవులిద్దరి యొక్క అద్భుతమైనటువంటి లీలా విన్యాసం ఇది ఈనాటి శివ మహాపురాణ సత్కథ. ఈ శివ మహాపురాణంలో పరమేశ్వరుడు ఆయన యుద్ధాలు చేసినది చాలా తక్కువ. ఈశ్వరుడు యుద్ధం చేయడానికి ఎప్పుడో 1-2 సందర్భాల్లో తప్ప విష్ణుమూర్తి చేసిన యుద్ధాలు ఈశ్వరుడు చేయలేదు. కావలసిన వాళ్ళందరికీ మంచి పనులు మంచి వాళ్ళు ఇవ్వడం తప్ప. కానీ శివుడు చేసినటువంటి మహాయుద్ధం ఇది. పరమేశ్వరుడు అధర్మం మీద చేసినటువంటి ధర్మయుద్ధం. ఆ ఈశ్వరుడు కేశవుడు, శివకేశవులు ఇద్దరు ఒకటే. శివకేశవులు ఎటువంటి వారితో చాటినటువంటి కథ ఇది నాటి త్రిపురాసుర సంహార. త్రిపురాసుర సంహార కథ. త్రిపురాసుర సంహార
శివుని ఆగ్రహం ఎటువంటిదో, శివ సంకల్పం ఎటువంటిదో తెలియజేసేటువంటి ఈ కథలో ప్రారంభం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగి వారి యొక్క తేజస్సుతో పుట్టినటువంటి 6 ముఖాలు కలిగిన వాడు, 12 చేతులు కలిగినటువంటి వాడు, 5 ఏళ్ల వయస్సు కలిగినటువంటి వాడు, సర్వలోకాలకు సేనానాయకుడైనటువంటి వాడు, షణ్ముఖుడైనటువంటి వాడు నన్ను చంపాలి అని మనం కోరుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిగింది. శుభంతో ప్రారంభం కావాలంటే ఏ కథ అయినా సరే, అందువల్ల ఏ చరిత్రకైనా కూడా చరిత్ర ఉండాలి అంటే, మంగళాన్ని ప్రసాదించాలి అంటే ఒక మంగళమైనటువంటి కథాంశంతో కథ ప్రారంభం అవుతుంది. వాడు పార్వతీ కళ్యాణంతో ప్రారంభం మన కథ. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిగింది వైభవంగా. కుమారస్వామి వారు పుట్టారు, తారకాసురుడిని చంపివేశారు. హర హర మహాదేవ శంభో శంకర. నేను మహాదేవ అనగానే మీరందరూ శంభో శంకర అనేటువంటి నామంతో మనం ఈనాటి కథను మనం సర్వేశ్వరుడైన పరమేశ్వరుడికి సమర్పణం చేద్దాం భక్తిగా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వరుల వారి యొక్క సంకల్ప మాత్రం చేత వారి వీర్య తేజో సంభవుడై పుట్టినటువంటి కుమారస్వామి వారు తారకాసురుడిని చంపివేశారు. తారకాసుర సంహారం జరిగిన తరువాత ఆయన కుమారులు పాపం చాలా విచారించారు. 3 కొడుకులు ఉన్నారట. ఒక్కడు కాదు, 2 కాదు, 3 కొడుకులు ఉన్నారు. ఒకడి పేరు తారకాక్షుడు, 2వ వాడి పేరు కమలాక్షుడు, 3వ వాడి పేరు విద్యున్మాలి అని. వాడు కరెంటు తీగలాంటి వాడు. ఎవరు ఆ విద్యున్మాలి అనేటువంటి వాడు. వాడు ముట్టుకున్నాడంటే చాలా షాక్ పడతాడు వాడు పాపం. ఆ విద్యున్మాలి అలాంటి వాడు. ఇంకా వీడు తారకాక్షుడు అన్నట్ట. వాడి కళ్ళలో ఎప్పుడు కూడా చుక్కలు కనిపింపజేస్తూ ఉంటాట మిగిలిన వాళ్ళందరికీ కూడా వాడు. సరే, ఇలా ఈ 3 కూడా ఆలోచించట, మన నాన్న ఎంత తెలివి తక్కువ వాడురా, సాగు కోరుకోవడంలో కూడా స్మార్ట్గా కోరుకోవాలి. మన నాన్న పని చేయలేదు పాపం. అర్థాంతరంగా 5 ఏళ్ల పసివాళ్ళు చచ్చుకున్నాడు మన నాన్న. కాబట్టి మనం రాక్షసులం. ఈ ప్రపంచమంతా సృష్టి అంతా ఒక ఎత్తు, 14 లోకాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ దేవతలంటే పిచ్చిరా ముందర. వీళ్ళని ఎలాగైనా మనం సాధించాలి. మన తాతలు చేయలేని పని, మన తండ్రులు చేయలేని పని మనం చెయ్యాలి అన్నట్టు. ఏం చేద్దామని ఆలోచించుకున్నాక చావు లేకుండా వరం పొందుతాము. బ్రహ్మగారిని కావాలంటే 30 తిప్పలు పెట్టి చిత్ర విచిత్రం కలిగినటువంటి కోరికలు కోరి ఆయనను మనం వశం చేసుకొని మనల్ని ఎవ్వరూ కూడా భేదించలేనంతగా బ్రహ్మాండమైనటువంటి వరం కోరుకుందాం అనుకున్నారు. సరే అంటే సరే అనుకున్నారు. 3 కూడా వెళ్ళారు. తపస్సు అనేటువంటిది సాత్వికమైనటువంటి భావనతో చేసినటువంటి వాడికి సత్ఫలితాలు ఇస్తాయి. మహాలక్ష్మి అమ్మవారు ఏదో పాప ఎవడో భక్తుడు అనుగ్రహంతో తపస్సు చేస్తే ఆవిడ అనుగ్రహించిందిట. ఏరా భక్త నీకేం కావాలంటే మొదలు నీ క్యాష్ బాక్స్లో మొత్తం క్యాష్ అంతా చెప్పు, దాన్ని బట్టి నేను కోరుకుంటాను అన్నట్టు వాడు. అలా అన్నారంటే ఇది ఒక ఖాళీ బాక్స్ అందరికీ ఇచ్చేసాను ఏమండి. ఆ కారణం చేత అలా కాకుండా మనం జాగ్రత్తగా వరాలు కోరుకోవాలని ఎవరిని కోరుకున్నావు అన్నట్టు. శివుడికి అసలే తారకాసురుడు కొడుకులు మనం, వాళ్ళ అబ్బాయి మనల్ని చంపాడు. ఒకప్పుడు తారకాసురుడు శివుని కూడా ఇబ్బంది పెట్టాడు. అందువల్ల శివుడి గురించి తపస్సు చేయొద్దు. మన రాక్షసులందరికీ కూడా పెద్ద ఒక ఆయన ఉన్నాడు బ్రహ్మగారు, ఆయన గురించి తపస్సు చేద్దాం అని చెప్పి ఈ తారకాక్షుడు, ఈ కమలాక్షుడు, ఈ విద్యున్మాలి 3 కలిపి తెల్లగా ఎక్కడికి వెళ్ళాక వింధ్య పర్వత అడవులలోనికి వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేయడం ప్రారంభించారట. జై శ్రీమద్రమణ గోవింద గోవింద. పరమేశ్వరుడి గురించి ఘోరంగా తపస్సు చేస్తున్నట్టు 3 కూడా. కుత్తుక పలంటి మునికి సీతునం ఘోర తపమాచరించు.
చూడ చంద్ర చూడ శివుని కృప ఎటుగలుగునో మనకు. ఆహా, ఆ శివానుగ్రహాన్ని మనం పొందాలి అంటే ముందర బ్రహ్మగారు సాక్షాత్కరించాలి అని ముగ్గురు కూడా అనసన వ్రతం పొందారు. ఆకలి లేదు, తప్పిక లేదు, నిద్ర లేదు, ఈ శరీరం పైన ఛాస లేకుండా బ్రహ్మగారి గురించి బ్రహ్మాండంగా తపస్సు చేయగానే ఆయన అనుకున్నట్లు సరస్వతీదేవి అందించారు. మేడం వాయించలేకపోతున్నా, బ్రహ్మలోకంలో బతకలేకపోతున్నా, ఆ మాయదారి ముగ్గురికి కూడా ఏవో వరాలు ఇచ్చి తొందరగా రండి, మీరు వెళ్ళండి, వాళ్ళు మనల్ని ఇక్కడ బ్రహ్మలోకంలో బ్రతకనిచ్చేటట్టు లేరు అనగానే అమ్మవారి మాటలు విన్నాను, ఇదిగో ఇప్పుడే బయలుదేరి పెడుతున్నాను అన్నారు ఆయన. బ్రహ్మగారి పాపం తప్పనిసరి సాక్షాత్కరించారు. ఓ పరమ భక్తులారా, ఓ త్రిపురాసురులారా, ఏ వరం కావాలో కోరుకోండి నాయనా అని అనగానే వెనువెంటనే ముగ్గురు లేచి ఒకేసారి నిలబడి బ్రహ్మగారికి నమస్కారం చేశారు. సాగు లేకుండా వరం తాత అన్నట్ట. ఒరే, 3 తరాల నుంచి కాదురా మీ వంశాల్లో 30 తరాల నుంచి చూస్తున్నాను నేను. జీవితంలో వేరే ఏం లేదంటరా, పుట్టినవాడు చావక తప్పదు కదా అని అనగానే తాతయ్య మన్నించు తాతయ్య, ఈ సృష్టిలో ఎవరి మీద చావు మీద దృష్టి ఉండదు, కేవలం రాక్షసుల చావు మీద మాత్రమే అందరికీ దృష్టి ఉంటుంది తాత. రాక్షసుడు పుట్టాడంటే సార్ వీడిని ఎలా చంపేయాలో ఆలోచిస్తూ ఉంటారు, వాడై వాడు చచ్చిపోతే పర్వాలేదు, వాడిని చంపేసేస్తూ ఉంటారు కదా. అదే దేవతలు చూడు, మీ ముమ్మూర్తులు చూడండి, మీకు చావు నీ ఎవరికి చావు లేదే, మాకు మాత్రమే చావు ఉండాలి తాత. ఎవరికి చావు మీద దృష్టి లేదురా మీ రాక్షసులకు తప్ప. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఒక కారణం కోసం పుట్టామని పరమార్థాన్ని గురించి ఆలోచిస్తారు. మీరు చావు గురించి దేని గురించి ఆలోచిస్తారా మీరందరూ? మీ రాక్షస లక్షణం ఇది. సరే అయితే ఏమంటారంటే చెప్పండి తొందరగా, నాకు టైం అయిపోతుంది, వేరే భక్తుల దగ్గరికి వెళ్ళాలి అన్నారు. తప్పకుండా కోరుకుంటాము తాత. పద్మసంభవ సృష్టి వైభవ పరమదయామూర్తి, పద్మసంభవ సృష్టి వైభవ పరమదయామూర్తి, హృదయకీర్తి పద్మసంభవ సృష్టి వైభవ పరమదయామూర్తి. సావు విషయంలో మాత్రం ఏం చేయలేను తాత, నువ్వు గనక సావు వరం మాకు చావు లేకుండా వరాన్ని ఇచ్చామంటే కావాలంటే మీ యమధర్మరాజులకి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేమే పంపించేస్తాం ఉంటున్నాం కదా. నీకు ఎంత వర్కులోడు కావాలంటే అంత మేము ఏర్పాటు చేస్తాము, అందువల్ల మమ్మల్ని మాత్రం చచ్చిపోమని అడగదు తాత. అనగానే ఎలాగ అబ్బాయి మృత్యువు లేకుండా మీకు ఏం చేయలేను, మమ్మల్ని అడుగుతున్నావు కదా, నాకు కూడా అంతమనేటువంటిది ఉందిరా. ఒక కల్పన జరిగిపోయిందంటే ఈ బ్రహ్మాగా నేను ఉన్నాను, నా సమయం జరిగిపోయిందంటే నేను కూడా వెళ్ళిపోతాను. ఈ సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమయం వచ్చిందంటే, కాలం గడిచిపోయిందంటే ఆ కాలానికి ఎదురు తిరగకుండా కాల గర్భంలో కలిసిపోతారా. మీరేమిటి ఈ రాక్షసులు, మీరు అందరూ చావు లేకుండా వరం కోరుకుంటారు అని అనగానే అన్నట్ట, మీకు మృత్యువు లేకుండా మాత్రమే చేయలేను అన్నట్ట. సరే అయితే తాత, చిన్న వెనుకలు పెట్టి మాకు మృత్యువు ఏ రకంగా వస్తే సంతోషంగా ఉంటుందో అలా కోరుకుంటూ ఉన్నారు. అయితే కోరుకోండి అయితే అన్నాడు. ఎలాగలాగా మీ మృత్యువు దారి మీరే చెప్పండి అన్నారు. అని అడగగానే వాళ్ళు ఎంతటి పథకం వేసి పెట్టారంటే, ఆ త్రిపురాసురులు ఎంత తెలివైన వాళ్ళంటే
ఇనుముతో ఉండేటువంటి పట్టణాలు. ఆ పట్టణాలు ఎలా ఉండాలి అంటే 14 లోకాలకి అతీతంగా ఉండాలి. ఆ పట్టణాలు ఎలా ఉండాలి అంటే తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నాయి తప్ప మేము తిరుగుతున్నాం అనేటువంటి భావన కలిగించకుండా ఉంటాయి. ఎక్కడ ఏ లోకాలకి ఎక్కడికి కావాలంటే అక్కడికి మేము వెళ్ళిపోయేటట్లుగా ఉండాలి 3 నగరాలు. ఆ 3 నగరాలలో కూడా నిరంతర వైభవంతో ఉండేటువంటి సర్వభోగ భాగ్యాలతో ఉండేటట్లుగా ఉండాలి. మాకు లేని సంపద అంటూ ఉండకూడదు, అన్ని సంపదలు కావాలి. ఒరే మృత్యువు గురించి చెప్పండి రా ముందర, ఆ వరాన్ని గురించి చెప్పండి. ఈ తిరిగే లోకాలు తిరగల లోకాలు ఏవైతే ఏముంది, ఎవరైనా మృత్యువు దగ్గరికి ఎన్ని తిరుగుడు తిరిగినా ఆ మృత్యు దగ్గరికి తిరిగి రావాల్సిందేనా? కాబట్టి ఆ మృత్యువు గురించి చెప్పండి అన్నట్ట. ఈ 3 లోకాలు ఏవైతే ఉంటాయో ఇవి ఒకేసారి ఒకే కక్షలోనికి ఒకే మార్గంలోనికి 3 ఒకేసారి రావాలి. ఎప్పుడైతే దానికి కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో పుష్యమి నక్షత్రయుక్తుడై చంద్రుడు ఉన్నప్పుడు మధ్యాహ్నం 11 గంటల నుండి 12:30 గంటల లోపల ఈ 3 ఒకే చోటికి రావాలి, ఒకే కక్షలోనికి రావాలి ఈ నగరాలు. అప్పుడు బ్రహ్మాండమైన చీకటి కమ్మిపోయి ఉండాలి, దాన్ని ఎవరు చూడలేనంత ఇదిగా ఉండాలి. ఆ తిరుగుతున్నటువంటి ఆ 3 లోకాలు ఒకే కక్షలోనికి ఒకే చోటికి వచ్చినప్పుడు దాన్ని ఆ లోకాలను భేదించి మమ్మల్ని చంపగలిగినటువంటి వాడు ఒక్క పరమేశ్వరుడు కావాలి. ఆ పరమేశ్వరుడు యొక్క చేతుల్లోనే మాకు మరణం కూడా రావాలి. ఆ పరమేశ్వరుడు కూడా ఎలా చంపగలగాలి? ఇంతవరకు ఎవరు చూడనటువంటి రథం పైన, ఎవరు సృష్టించినటువంటి రథం పైన, చక్కెరతో కానీ గంధములతో కానీ వెండితో కానీ బంగారంతో కానీ చేయనటువంటి రథం మీద, భూమి పైన ఆనటువంటి రథం మీద, ఏనాడు కూడా దేనితో తయారు చేసినటువంటి చక్రములు కాకుండా ఏనాడు ఉండనటువంటి సారథి అయినటువంటి వాడై ఉండాలి, ఎవరు తయారు చేయనటువంటి విల్లు అయి ఉండాలి. అందువల్ల ఆ పరమేశ్వరుడు కూడా ఒకే ఒక్క బాణంతో ఆ పుష్యమి నక్షత్ర యుక్తమైనటువంటి లగ్నంలో ఈ 3 నగరాలు కూడా ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఒక్క బాణంతో ఈశ్వరుడు కొడితే అప్పుడు మేము మరణిస్తాం. అంతవరకు మాకు మరణం లేకుండా. అసలు రథాన్ని ఏమీ లేకుండా ఎలా తయారు చేస్తారా? అదే కదమ్మా టెక్నిక్ అంతా అన్నట్టు తెలివి ఎలా అన్నట్లే ఉంది. ముందర నుంచి తప్పించుకోవాలని తదాస్తు. మాకు ఈ బ్రహ్మాండమైన నగరాలను నిర్మించేవాడు ఒకడు కావాలి అన్నట్ట. సకల దివ్య సంపదల సమృద్ధి సహితమైన త్రిపురములు. బ్రహ్మాండమైనటువంటి నగరాలు 3 కావాలి మాకు. అకలంకుడే నమయుని చేత నిర్మించి అలరింపు మనములు. మా దానవ బ్రహ్మ దేవతలకు విశ్వకర్మ, రాక్షసులకు ఆయన మయబ్రహ్మ గారు మయుడు, ఆయన శిల్పి. ఆయనతో మాకు ఈ 3 నగరాలు నిర్మించివ్వాలి అని వాళ్ళు ఎప్పుడైతే కోరుకున్నారో ఆయన సంతోషపడి, నాయన ఒరే ఎక్కడున్నావు మయుడా, నువ్వు దయచేయి నాయన, మీ వాళ్ళకి ఏవో కావాలి ఆ నగరాలు అనగానే ఆయన చెప్పాడనమాట, ఆ దివ్య నగరాలు నిలబడాలంటే ఒక్క లక్షణం కావాలన్నట్టే. మయబ్రహ్మ గారు ఏనాడు వీళ్ళు ధర్మాన్ని దాటకుండా ఉంటారో, ఏనాడు వీళ్ళ శివభక్తి అనేటువంటి ధర్మాన్ని విడవకుండా ఉంటారో, ఎప్పుడైతే సత్యంతో ధర్మంతో ఉన్న ఆచరణలు వీళ్ళు దూరం కాకుండా ఉంటారో అంతవరకు వీళ్ళకు పర్వాలేదు, అంతవరకు వీళ్ళ నగరాలకి పర్వాలేదు, వీళ్ళ భార్యామతరుల యొక్క పాతివత్యానికి భంగం రానంత వరకు, వీళ్ళు ధర్మం తప్పనంత వరకు వీళ్ళ దగ్గరికి మృత్యువు రాదు. అటువంటి నగరాలను నేను నిర్మించిస్తున్నా, ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ముగ్గురిదే అని ఆ మయబ్రహ్మ గారు పరమేశ్వరుడు చెప్పారు. నాయన ఆ 3 నగరాలను నిర్మించడమే కాదు, ఆ 3 నగరాల రక్షణ నీదే, వీళ్ళు ధర్మం తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాయన అని మయబ్రహ్మ గారికి చెప్పి ఆ 3 నగరాలు నిర్మించి వాళ్ళకి ఇవ్వండి. బ్రహ్మగారు అదృశ్యమైపోయినారు. ఇంకా చక్కగా మయబ్రహ్మ గారు 3 నగరాలను నిర్మించి ఇచ్చారు. వీళ్ళు సకల వైభోగాలతో, భార్యాములతో, పిల్లలతో, సంతానంతో, వాళ్ళ రాక్షసగణ పరివారాలతో 3 నగరాలలోనికి కూడా వీళ్ళు ప్రవేశించారు. జై శ్రీమంతరమణ గోవింద, వాళ్ళకు శివానుగ్రహం ఉంది, అపారమైనటువంటి శివానుగ్రహం. ఆ పరమేశ్వరుడి యొక్క ఆలయాలే ఇల్లు లేదుట, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కుబేరుడి యొక్క ఇల్లు అనమాట. మొత్తం ధర్మాన్ని విడవకుండా నిరంతరం మహన్యాసపూర్వక రుద్రంతో నిరంతరం శివారాధన చేస్తూ అమ్మవారిని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా ఆరాధిస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసేసుకుంటున్నారట. ఆ ధర్మ పరిపాలన
ఎదుట వాళ్ళకి అన్యాయం చేసేది లేదు, ఒక్క దేవతలను విడవలేదు తప్ప ఇంకెవరి జోలికి వెళ్ళలేదు. దేవతల యొక్క వాళ్ళ యొక్క యజ్ఞ భాగాలను దక్కనివ్వండి, అప్సరసలను బతకనివ్వడం లేదు. అక్కడ ఉండేటువంటి పుణ్య సంపదలన్నింటినీ కూడా వీళ్ళు సొంతం చేసుకున్నారు. స్వర్గంలో ఉన్నటువంటివన్నీ వీళ్ళకి మనకి ఎవ్వరు ఎదురు లేదు. ఈశ్వరుడు క్షామం వదలడం లేదు. అలా వదలకుండా నిరంతర శివారాధనతో దేవతలను నానా కష్టాలు పెట్టి శివానుగ్రహంతో బతికిస్తున్నట్టు ఈ ముగ్గురు కూడా. అంత గొప్పది శివానుగ్రహం అంటే. దూర్చటి మహాకవీంద్రుడు అంటాడు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడికి ఈ సృష్టిలో ఎటువంటి చెడ్డదైనా కూడా అంత శుభప్రదంగా మారిపోతుంది అంటాడు ఆయన. ఏమనంటాడంటే, పవి పుష్పంబగు అగ్నిమాసగు పవి